కుక్క తోక వంకర, ఆ తోకకి రాయి కట్టినా బుద్ధి అంతే ఉంటుంది. ఆర్కే గారి బుద్ధి వంకర, ఆంధ్రజ్యోతి ఆలోచన వంకర. దానికి సాక్ష్యం మీరు ఏదైనా అబ్జర్వ్ చేయండి. చంద్రబాబు గారు త్వరలో అమరావతిని సింగపూర్ లాగా మారుద్దామని ఆయన కల్లో అనుకున్నారు. వెంటనే సింగపూర్, ఆయన జపాన్ వెళ్తారు. జపాన్, అమరావతి జపాన్, అమరావతి వెనిజులా, ఈ స్థాయిలో ఉంటాయి. చంద్రబాబు గారు ఆలోచిస్తే అది అయిపోయినట్టే ఇక్కడ బిల్డప్ ఉంటుంది. అదే సందర్భంలో ఓ స్కూల్ పిల్లలకి ట్యాబులు ఇస్తే ఇస్తున్నామన్న వార్త రాయరు, ఇస్తున్నారన్న వార్త రాయరు, దాని మీద విషయం చిమ్ముతా వస్తారు. డబ్బుల్లో అంత తేడా వచ్చిందంటారు, ఎంత తేడా వచ్చిందంటారు. అది అయిపోతుంది. అక్కడంతా దాని మీద విషయం చిమ్మాలి, ప్రజల్లో ఒక అపనమ్మకం కలిగించాలి. ఇస్తున్నారు, ఇస్తుంటే మళ్ళీ అందులో బైజూస్ కంటెంట్ ఎందుకని విమర్శిస్తారు. అదే బైజూస్ని వాళ్ళ పిల్లలు చదువుకుంటారు, డబ్బులు పెట్టి కొనుక్కుంటుంటారు. అదేం తప్పు లేదు వాళ్ళకి. మూడోది వచ్చేటప్పటికి అంతా అయిపోయి చేతికి ఇస్తున్నారు కాబట్టి ల్యాప్టాప్లు ఇద్దామనుకున్నారు, కానీ ట్యాబ్లు ఇచ్చేసి మోసం చేసేస్తున్నారు చిన్నపిల్లల్ని. ఇది ల్యాప్టాప్లు ఇద్దామని అనుకున్నారు, ట్యాబ్లు ఇస్తున్నారు. ఏది ఇవ్వనటువంటి వాడిని వెనకేసుకొస్తాం, ఏదో ఒకటి ఇచ్చేటువంటి వాడిని మాత్రం తిట్టిపోస్తాం. అది తప్పంటాం. ల్యాప్టాప్ ఏంటి, అందరికీ కూడా హోమ్ థియేటర్లు కూడా ఇద్దామనుకున్నారు. డబ్బులుంటే ఇస్తారేమో. బేసిక్ పాయింట్ ఏంటి, ఓ పక్కన ఇవ్వడాలు తప్పంటాం, ఇంకో పక్కనేమో ల్యాప్టాప్లు ఎందుకు ఇవ్వలేదంటాం. ట్యాబులు ఇచ్చేటువంటి విషయాన్ని మాత్రం జనానికి పాజిటివ్గా అందించాం. మేము ఒక నెగిటివ్ని క్రియేట్ చేసాం, జనాలందరూ వాటిట్లోనే కొట్టుకుపోతున్నారు. జగన్ ఇచ్చేటువంటి సంక్షేమ పథకాల గురించి చర్చ కాకుండా దానివల్ల రాష్ట్ర నాశనం అయిపోతుంది అన్నటువంటి మా ప్రచారానికే జనమందరూ సరెండర్ అయిపోయారు. కాబట్టి ఇప్పుడు అలాగే మేము అదే విషయాన్ని నింపుతాం, జనం మెదళ్లలో నింపేస్తాం, ప్రభుత్వాన్ని గద్దెదించడానికి మా వంతు విష ప్రచారం చేస్తాం అన్నటువంటి ధోరణి అయితే ఎక్కడా ఆగట్లేదు, కొనసాగిస్తూనే ఉన్నారు. అది వాళ్ళ నైజం. ఆ నైజానికి జనం ఆ ట్రాప్లోకి వెళ్తారా లేదా అనేది చూడాల్సినటువంటి అంశం.